హలో ఎవ్రీవన్. నాకైతే కామెంట్ సెక్షన్‌లో ఎక్కువ మంది అయితే కామెంట్ చేస్తుంటారు. సార్ తక్కువ కాంపిటీషన్‌తో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే వీడియో చేయండి సార్ అనేసి అడుగుతున్నారు. సో అలాంటి వారికైతే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రీసెంట్‌గానే రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అయింది అనే విషయం కూడా చాలా మందికైతే తెలీదు. కాబట్టి అలాంటి రేర్ జాబ్ నోటిఫికేషన్ ఇది. ఎందుకంటే ఇక్కడ 10th క్లాస్, ఇంటర్మీడియేట్, డిగ్రీ అందరికీ పాస్ అయిన వరకు అందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకునే విధంగా మన కేంద్ర ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ నుంచి అయితే తక్కువ కాంపిటీషన్‌తో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏజ్ లిమిట్ ఏమిటి, క్వాలిఫికేషన్ వివరాలు ఏమిటి, ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏమిటి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ పెట్టుకునే దానికైతే ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో చాలా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా చాలా చాలా తక్కువ కాంపిటీషన్. ఓకేనా? సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, శాలరీ వివరాలు ఏమిటి తెలుసుకుందాం. ఇక్కడైతే గమనిస్తే మనకి ఇక్కడ 2 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారమ్మా. ఒకటి గ్రూప్ సి పోస్టులు, 2 గ్రూప్ డి పోస్టులు. గ్రూప్ సి పోస్టులు చూస్తే ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్, విఎల్డిఏ, ట్రాక్టర్ డ్రైవర్, క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్, స్టెనోటైపిస్ట్, ల్యాబ్ అటెండెన్స్, డైరీ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ లాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మనకి ఇక్కడ గ్రూప్ సి పోస్టులు. గ్రూప్ సి పోస్టులు మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు. మీరైతే గమనించవచ్చు కేటగిరీ వైజ్ కూడా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేసి ఇక్కడ అయితే ఇచ్చారు. అదేవిధంగా శాలరీ వివరాలు కూడా ఇచ్చారు. మనకి పే 6 కింద శాలరీ కూడా ఇచ్చారు. ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంది అనేసి క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. మీరు ఇక్కడైతే గమనించవచ్చు. సో తర్వాత మనకి గ్రూప్ డి పోస్టులో చూసుకుంటే గ్రూప్ డిలో కూడా మనకి అనిమల్ అటెండెన్స్ పోస్టులు 29, అటెండెన్స్లో 3, బిల్డర్లో 2, హెల్పర్ 1, మెసెంజర్లో 6, స్వీపర్ 1, వెహికల్ అటెండెన్స్ లాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకు క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అందరు కూడా కేటగిరీ వైజ్ కూడా వీలైతే సపరేట్ చేస్తూ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకైతే శాలరీ వివరాలు కూడా ఇచ్చారు. మీరైతే చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. డౌన్లోడ్ లింక్ వీడియో కింద కామెంట్ సెక్షన్ అయితే ఇస్తాను. తర్వాత క్వాలిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. ఓకేనా? ల్యాబ్ టెక్నీషియన్ లాంటి పోస్టులు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే 10+2 విత్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజేషన్ బోర్డు అంటే మీరు 10+2లో ఎంపీసీ బైపీసీ చేసిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చూస్తే ఇంటర్మీడియట్తో ఫస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 2 years డిప్లొమా ఇన్ వెటర్నరీ ల్యాబొరేటరీ టెక్నాలజీ చేసింటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. హిందీ, సాంస్క్రిట్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ మెట్రికులేషన్ ఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నారమ్మా. అంటే మీకు 10th క్లాస్ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్లో మీకు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా హిందీ కానీ సాంస్క్రిట్ అయితే ఉండాలి. కానీ మన ఏపీలో ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్లో కూడా హిందీ అయితే కంపల్సరీ 10th వరకు కంటిన్యూగా వస్తూ ఉంటుంది. కాబట్టి హిందీ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో అదేవిధంగా వెటర్నరీకి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలంటున్నారు 10+2 అంటే మీకైతే ఇంటర్మీడియట్ ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటుగా 2 years డిప్లొమా వెటర్నరీ అండ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ డిప్లొమా లాంటి క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ట్రాక్టర్ డ్రైవర్, సో ట్రాక్టర్ డ్రైవర్గా అప్లికేషన్ ఏమైనా పెట్టుకోవాల్సి ఉంటే మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ చేసింటే సరిపోతుంది. దాంతోపాటు మీకు ట్రాక్టర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అట్లీస్ట్ మీకు 3 years బ్యాక్ ఇదైతే ఉండాల్సి ఉంటుంది అనేసి క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. మీరైతే ఇక్కడ గమనించవచ్చు. క్లర్క్, ఓకేనా? క్లర్క్ మీరు అప్లికేషన్ పెట్టుకోండి. గ్రాడ్యుయేషన్ ఏ డిగ్రీ చేసినా సరే, బీఏ, బీకామ్, బీఎస్ ఏ డిగ్రీ చేసినా సరే అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేసి క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ప్రతి పోస్ట్కి చూసుకుంటే కూడా మీకు వన్ ఆఫ్ ది సబ్జెక్టుగా 10th క్లాస్ వరకు హిందీ, సాంస్క్రిట్ ఈ రెండిట్లో ఒక సబ్జెక్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ మన ఏపీలో అందరు కూడా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ హిందీ అయితే కంపల్సరీ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్, సో కంప్యూటర్ ఆపరేటర్ కూడా మీరైతే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీలో మీకు కంప్యూటర్ సైన్స్ చేసింటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బీసీఏ, బీటెక్, బీకామ్ ఇలాంటి చేయని వాళ్ళుగా అప్లికేషన్ పెట్టుకోండి. తర్వాత స్టెనోటైపిస్ట్, సో స్టెనోటైపిస్ట్ కూడా మీరైతే డిగ్రీ చేసింటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ల్యాబ్ అటెండెన్స్ కూడా మీరు 10+2 మీరైతే ఇంటర్మీడియట్ చేసింటే వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ హిందీ, సాంస్క్రిట్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. సో అదేవిధంగా డైరీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీకైతే 10+2 ఫ్రమ్ ద రికగ్నైజేషన్ బోర్డు అంటే ఇంటర్మీడియట్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి అనిమల్ అటెండెన్స్కి ఏ క్వాలిఫికేషన్ కావాలి, అటెండెన్స్కి ఏ క్వాలిఫికేషన్ కావాలి, మెట్రికులేషన్ జస్ట్ మెట్రికులేషన్ ఉంటే చాలు మీకైతే అటెండెన్స్ పోస్ట్కి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ భర్తీ చేసిన పోస్టులకు అన్నిటి కూడా దాదాపుగా 10th క్లాస్ ఉంటే చాలమ్మా. క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఉంటే చాలు. వీలైనంత వరకు ఆ క్వాలిఫికేషన్తోనే ఇక్కడైతే భర్తీ చేస్తున్నాం గమనించవచ్చు. హెల్పర్కి, మెసెంజర్కి, స్వీపర్, అదేవిధంగా మనకి వెహికల్ అటెండెన్స్ కూడా మనకి ఇక్కడ మెట్రికులేషన్ 10th క్లాస్ ఉంటే సరిపోతుందని క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. వన్ ఆఫ్
సో ఇప్పుడు మనం ఏజ్ వివరాల గురించి అయితే తెలుసుకుందాం. ఏజ్ అనేది మీకు కంపల్సరీ మినిమం ఏజ్ లిమిట్ షెల్ బి 18 ఇయర్స్. ఓకేనా. సో 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైతే ఈ ఏజ్ మధ్యలో ఉంటారో అందరూ కూడా అయితే అప్లికేషన్ పెట్టిన ప్రయత్నం చేయండి. క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇక్కడ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి కంపల్సరీ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది యాజ్ పర్ మనకి రూల్స్ ప్రకారం. ఓకేనా. సో ఇప్పుడు మనం జాబ్ సెలక్షన్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో జాబ్ సెలక్షన్ గురించి తెలుసుకుంటే ఇక్కడ మీకైతే కంపల్సరీ రిటన్ ఎగ్జామ్ అయితే పెడతారు. అదేవిధంగా మీకు స్కిల్ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేస్తారు. సో రిటన్ ఎగ్జామ్ అనేది ఎలా పెడతారు, ఎన్ని మార్క్స్ పెడుతున్నారు, అదేవిధంగా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఎన్ని మార్క్స్, నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదా, దీని గురించి సిలబస్ ఏమిటి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే మనకి సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే మనకి సిలబస్, రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్టులు చూసుకుంటే ఇక్కడ క్లియర్ మెన్షన్ అయితే చేశారు. క్వశ్చన్స్ టోటల్గా మనకైతే 100 క్వశ్చన్స్కి అయితే మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు. రిటన్ ఎగ్జామినేషన్ అనేది మీకైతే 95 మార్కులు అయితే ఉంటుంది. సోషల్ ఎకనామిక్ సెటరీ అండ్ ఎక్స్పీరియన్స్కి అయితే మీకైతే 5 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. టోటల్గా మీకు 100 మార్కులకి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్ కూడా ఇస్తారు. క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. సో ఇక్కడ మనకి సిలబస్ కూడా ఇచ్చారమ్మా. ఓకేనా. సో సిలబస్లో చూసుకుంటే మీకైతే కరెంట్ అఫైర్స్ కానీ, లిటరసీ కానీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్, హిస్టరీ, సో ఈ విధమైనటువంటి టాపిక్స్ నుంచి కూడా మీకైతే క్వశ్చన్స్ అయితే వస్తాయి అంటున్నారు. అదేవిధంగా మనకి మ్యాక్సిమం 5 మార్క్స్ విల్ బి అడ్మిసిబుల్ అండర్ సోషల్ ఎకనామిక్ క్రైటీరియా టు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ ది ఫాలోయింగ్ సర్క్యులేషన్ అని అంటున్నారు. సో ఇదంతా కూడా మనకైతే సిలబస్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. సో ఓకేనా. సో ఇక్కడ నుంచి మీరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా మీరైతే చెక్స్ అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఇప్పుడు మనం ఫీజెస్ వివరాల గురించి చూసుకుంటే అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీకు ఫీజెస్ కూడా క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరైతే గమనిస్తే సో గ్రూప్ సి పోస్ట్కి చూసుకుంటే మనకి గ్రూప్ డి పోస్ట్కి రెండింటి కూడా కలిపి మేల్ ఆర్ ఫీమేల్కి మనకి 1000 రూపాయలు, గ్రూప్ డి పోస్ట్కి అయితే 600 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది అనేసి క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. అది కూడా మనకి జనరల్ కేటగిరీ వరకు. ఓకే. జనరల్ కేటగిరీ వరకు ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అలాంటి వాళ్ళకి అయితే మనకి గ్రూప్ సి పోస్ట్కి 250, ఫీమేల్కి అయితే మనకి గ్రూప్ సిలో 125, గ్రూప్ డి పోస్ట్లో మనకి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 150 రూపాయలు, మనకైతే ఫీమేల్కి అయితే 75 రూపాయలు అయితే వాళ్ళకైతే ఫీజెస్ అనేది పెట్టడం జరిగింది. సో తర్వాత మీరు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి, అఫీషియల్ లింక్ ఏమిటి అనే దాని గురించి అయితే ఇప్పుడు మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మీరైతే గమనిస్తే మనకి లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో తెలుసుకుంటే డేట్ ఆఫ్ పబ్లిషన్ ఇన్ న్యూస్ పేపర్లో మనకైతే 15 తేదీ, డిసెంబర్ 15 తేదీ నోటిఫికేషన్ రిలీజ్ అయితే లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకైతే జనవరి 5వ తేదీ వరకు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మిడ్ నైట్ 12 గంటల వరకు. అది కూడా మీరైతే ఆన్లైన్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కూడా మీకైతే అఫీషియల్ లింక్ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అడ్మిట్ కార్డు ఏమిటి, ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాలు ఏవి కూడా నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయలేదు. కాబట్టి మీరు అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళే మీకు మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు, లేదంటే మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ అయితే చేస్తారు. కంపల్సరీ అప్డేట్ అయితే చేస్తారు. సో ఇది అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇచ్చారు. మీరైతే గమనించవచ్చు. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా. అది మాత్రం నో డౌట్. తర్వాత వచ్చి ఇక్కడ అప్లికేషన్ మాత్రం ఆన్లైన్లోనే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది మనకి లాలా లాజ్పత్ రాయ్ యూనివర్సిటీ హర్యానా డిస్టిక్ నుంచి స్టేట్ అమ్మాయి. ఓకేనా. సో స్టేట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీకు పోస్టింగ్ కూడా కంపల్సరీ మీకు ఇది హర్యానా స్టేట్లోనే ఉంటుంది. కానీ ఇది మనకి కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఫర్దర్గా మీరైతే మన ఏపీకి ఇలాంటి తెలంగాణకి సో మీకు యొక్క లోకల్లో ఉన్నటువంటి ఏరియాకి మీరు కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. ఓకేనా. నో డౌట్. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేనే మీకు కంపల్సరీ అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.